మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు గమనించారా? అక్కడ చాలా లయన్స్, టైగర్స్, ఇంకా చాలా జంతువులు లైక్ ఎలిఫెంట్స్, తర్వాత హిప్పోపొటామస్ ఇవి ఉన్నప్పుడు మీరు గమనించారా? నేను కొన్ని డెన్స్ అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు నేను వాళ్ళని అడిగాను అనమాట. వాటి అంటే ఈ జంతువులు ఎలిఫెంట్స్ కానీ ఈ లయన్స్ కానీ సో ఒకప్పుడు నేను వచ్చినప్పుడు చాలా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగ్గిపోయాయి అని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను. అండ్ ఇంకా అక్కడ ఒక చిన్న బోట్స్ కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా చాలాసార్లు గమనించి ఉండొచ్చు. అవి ఒక రోజుకి వచ్చేసి ఫుడ్ తీసుకోవడం ఒక కేజీస్లో తీసుకుంటాయి. ఒక పూటకు వచ్చేసి ఒక 8 కేజెస్, పర్ డేకి వచ్చేసి ఇన్ని కేజెస్, ఒక 10 కేజెస్. అంటే వాటి బాడీ ఎంత ఉందో అందులో 1/3 పార్ట్ అంతా అవి మీట్ తీసుకుంటాయి. మనం ఒక కేజీ తెచ్చుకుంటే ఇంత తింటాం, కానీ అది అలా కాదు. ఒక పూటకు వచ్చేసి చాలా ఫుడ్ తీసుకుంటుంది అనమాట. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే కొన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, లేకపోతే అడాప్టెడ్ బై ఎస్బీఐ బ్యాంక్, లేకపోతే అడాప్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పేసి అలాగే చాలామంది, లేకపోతే కొన్ని ట్రస్ట్లు అని చెప్పేసి అక్కడ బోర్డ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నేను అవన్నీ గమనించి వాళ్ళని ఒకసారి అడిగాను అనమాట. అడిగినప్పుడు సో డైలీ వచ్చేసి అవి ఇంత ఇంత ఫుడ్ తీసుకుంటాయి కదా. సో ఒకప్పుడు వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు మాకు స్పాన్సర్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే స్పాన్సర్స్ తగ్గిపోయారు అండ్ ఆ బ్యాంక్స్ ముందుకు రావట్లేదు, సో వాటికి అవ్వట్లేదు. సో ఈ ఎండ తీవ్రత వాటిని మెయింటైన్ అవ్వలేక అవి చాలా రోజులు గడిచిన కొద్దీ అవి గతించిపోతున్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో అలాగా జూలో కొన్ని అడాప్ట్ చేయలేకపోతున్నారు, కానీ దేవుడు అలాగ కాదు. మన యొక్క బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మన కొరకు పెట్టి ఉన్నారు. కీర్తనలు 146 7వ వచనంలో ఏముందంటే, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేయువాడనియు. ఇంకా కొన్ని దగ్గర ఏంటి అని అంటే మనకి సామెతలు 3:10 చూస్తే ఇలా ఉంది అన్నమాట. ఏంటిది? నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండును అని చెప్పేసి ఉంది అన్నమాట. అలాగే కీర్తనలు 23:1 చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకా అందులోనే చూస్తే దేవుడు మన గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఆయన మన యొక్క గిన్నె మన పిండి పిసికే తొట్టి, మన నూనె బుడ్డి, ఇవన్నీ మన గంప, ఇవన్నీ నిండుగా దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఉంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు మనకి పోషిస్తూ ఉన్నాడు. ఇంకొక వాగ్దానం ఏంటి అంటే అడవిలో సింహపు పిల్లలైనా కూడా ఆకలితో లేమిగా, అంటే ఆకలి కలిగిన కూడా వాటికి ఆహారం ఉండదు, అవి లేమితో పస్తు నుండి పడుకుంటాయి అని చెప్పేసి ఉందన్నమాట. కానీ మన దేవుడు మాత్రం ఎంత గొప్ప దేవుడు అంటే వాటిని సృష్టించిన దేవుడే వాటిని నోటి మాటతో సృష్టించాడు, మనని మాత్రం ఆయన చేతులతో సృష్టించాడు. తల్లి గర్భంలో మనని వేయకన్నా ముందే, మనం లోకంలోకి వచ్చే కన్నా ముందే అంట మనకి ప్రసంగిలో ప్రకటనలో ఇలా కొన్ని దగ్గర బైబిల్లో రాసింది ఏంటనంటే, మనం వచ్చేటప్పుడే మనకు కావాల్సిన ఫుడ్, అంటే ఒక మనిషికి మాత్రము, అంటే మనిషికి, చీమలకు కూడా సామెతల్లో ఉంది, చీమలకు కూడా ఆయన ఆహారం దయచేయవాడు. చీమలకి ఈ భూమిపైన ఉంటున్న ప్రతి జీవికి కూడా ఆహారం ఉంది. మనం వచ్చేటప్పుడు కూడా యేసే మన లోకానికి పంపించేటప్పుడు ఆయన ఫస్టే మనకి, అంటే మనకు లైఫ్లో ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని ముందుగానే సిద్ధపరిచి మనల్ని పంపించాడు అని చెప్పేసి ఉంది. సో చెప్తున్నాను కదా, నిజంగా మనము ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు.
ప్రతి మెతుకు కూడా. ఎందుకు అనంటే మనకంటూ ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళామనుకోండి, సో పర్సన్కి వచ్చి 5 kgs అని చెప్పేసి, అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఒక పర్సన్కి వచ్చి 5 kgs, అట్లా కుటుంబంలో 4 members ఉంటే అంటే ఒక పర్సన్కి వచ్చి 6 kgs, కుటుంబంలో 4 members ఉంటే 24 kgs అలాగా రేషన్ కోటా ఇస్తారు. సో రేషన్ కోటా అయిపోయిన వెంటనే మనం వండి అది వేస్ట్ చేసి, సో లేకపోతే చుట్టాలు వచ్చే బంధువులు మేము పడేసినాము అని చెప్పేసి మళ్ళీ అయిపోయిన వెంటనే నెలలో ఇంకొకసారి వెళ్తే వాళ్ళు ఇవ్వరు అనమాట, నెలకి ఒకసారి రేషన్ ఇస్తారు. సో అలాగే వేసే మనము రాకుండా ముందే మనకు కావాల్సిన ప్రతి ఫుడ్ మనకి ఇచ్చి పంపించేశారు అనమాట. మనని ముందుగానే ఫుడ్ ఇచ్చారు మన కోసం, ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇచ్చి లోకానికి పంపించినప్పుడు మనం ఫుడ్ వేస్ట్ చేయొద్దు. మీరు గమనించారా ఎప్పుడైనా, ఐసీయూలో చాలామంది ఫుడ్ తినకుండా ఒక 1 week ఉన్నారు, లేకపోతే 1 month కోమాలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇలా ఫుడ్ తీసుకోలేకపోయారు, సో చాలా నరకయాతన అనుభవించి చనిపోయారు అని. సో వాళ్ళ కోట అయిపోయింది. సో మనం వేస్ట్ చేసుకోకూడదు. ఇంకోటి ఏంది అని అంటే, ఇంకా కొన్ని సాక్ష్యాలు మనం వింటాం. అంటే అరే నిన్న తిన్నాడైనా, నైటే తిని పడుకున్నాడు, మార్నింగ్ లేసి చూసేసరికి పలానా వాళ్ళు చనిపోయారు. ఇంకొంతమంది ఏంటంటే తింటూ గొంతులో ఇరుక్కొని చనిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇలా కొంతమంది చెప్తారు. సో మనం జాగ్రత్త చేసుకోవాలి మన ఫుడ్ని. అండ్ ఇంకా ఏంటి అనంటే, ఈ లోకంలో మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆదికాండం 50:21 వచ్చేసి, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషించదను అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అలాగ దేవుడు మనని ఈ భూమి పైన మనల్ని పోషించగల సమర్థుడు. దేవుడి దగ్గర చాలా ఉంది. మనము దేవుడిని వెంబడిస్తే దేవుడు మనకు కావాల్సింది ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఫస్ట్ సీక్ అంటు ద లార్డ్, ఆ తర్వాత దేవుడిని మనం ఫస్ట్ వెతకాలి, అప్పుడు అవన్నీ మనని వెతుక్కుంటూ వస్తాయి. అండ్ అలానే కాదు, ఓన్లీ వెతికితే కాదు, హస్బెండ్స్ అన్న వాళ్ళకి దేవుడు ఆదికాండంలో రాసి పెట్టి ఉంచారు. ఏంటి అంటే, హస్బెండ్ వెళ్ళి జాబ్ చేసి ఆయన కష్టపడి ఆయన తీసుకొని వచ్చిన దాన్ని మనము జాగ్రత్తగా, లేడీస్ జాగ్రత్తగా చూసుకొని వాటిని కాపాడుకొని ఇంట్లో పిల్లల్ని, సో ఫ్యామిలీకి సరిపడా వేస్ట్ చేయకుండా మనం అవన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మనము మన ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది కరెక్ట్గా ఉండాలి. దేవుడు పోషిస్తాడు. దేవుడు అంటే ప్రయాస ఇచ్చాడు దేవుడు, దాన్ని బ్లెస్ చేయాలి అంటే మనం దేవుడిని వెంబడించాలి. చాలామంది ఏంటి అనంటే చాలా సంపాదిస్తారు, కానీ అది దేవుడిని వెంబడించినందుకు అది ఒక బ్లెస్సింగ్ పోగొట్టుకుంటారు. సమృద్ధి ఉండదు, సమాధానం ఉండదు, ఒక పీస్ ఉండదు. వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఎప్పుడు ఒక సమాధానం అనేది ఉండదు. సో అలాగా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఏది చూసినా మనం లోకంలో మనకి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. నేను జూకి వెళ్ళి నిజంగానే అది చాలా వెళ్ళినప్పుడు నేను అది చదివినప్పుడు నేను చాలా నిజంగా ఇన్స్పైర్ అయ్యాను. నిజమే కదా, దేవుడు ఆ అడవిలో సో డైన్స్లో ఉన్న వాటన్నిటికీ ఆహారాన్ని ఇచ్చే దేవుడు మనకెందుకు ఇవ్వడు అసలు? మనకిస్తాడు దేవుడు. సో మనం దేవుడి పైన అనుకొని ఉండాలి. తర్వాత దేవుడు మనకు అన్నీ ఇచ్చేవాడు. ఆయనే మన పరలోకపు తండ్రి, మన యొక్క ఫాదర్ మనకి ప్రతిదీ ఇస్తారు. ఆ ఇంట్లో మన హస్బెండ్ కావచ్చు, మన ఫాదర్స్ కావచ్చు, మన కొరకు ఎంతో కష్టపడి ఆ ఫుడ్ తేవడం కోసం, మన బట్టలు, మన పోషణ ఆధారం కోసం అంత కష్టపడతారు కదా. సో దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు మనల్ని పంపించే ముందు. సో నిజంగా భయపడకండి. దేవుడు అడవిలో సింహ పిల్లలైన లేమితో పడుకొని పస్తులు ఉంటాయి, కానీ దేవుడు మనని ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయడు. అండ్ మనం ఏ రోజు కూడా దేవుడు సమృద్ధి మనకిస్తాడు. సో అందరూ ఖచ్చితంగా అది గ్రహించి దేవుడిని వెంబడించండి. ఈ చిన్న ఒక మాటలు మీకు బ్లెస్సింగ్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ అందరు విన్నందుకు